నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా మొదటి దశ సక్సెస్. చెదరమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్. ఏపీలో అర్ధరాత్రి వరకు ఓటింగ్. 76% పైగా పోలింగ్. ఏపీ పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు. ఒక వైసీపీ, 2 టీడీపీ కార్యకర్తలు మృతి. ఏపీలో రీపోలింగ్ పై నేడు నిర్ణయం. పోలింగ్ స్టేషన్ల వారీగా పరిశీలించనున్న ఈసీ. రికార్డు స్థాయిలో రైలు ప్రయాణం. ఒక్క రోజులో 1.24 లక్షల మంది ప్రయాణికులు. ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల. ఫస్ట్ ఇయర్లో 60, సెకండ్ ఇయర్లో 72% ఉత్తీర్ణత. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన వ్యాన్, 6 మృతి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డు ప్రమాదం. ఆయిల్ ట్యాంకర్ కారు ఢీ, 3 మృతి. చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. 13 మంది అరెస్ట్. 3.5 కిలోల బంగారం స్వాధీనం. రాయ్బరేలీలో సోనియా, అమేథీలో స్మృతి. కోలాహలంగా నామినేషన్స్ దాఖలు. ఊర్మిళపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు. అందం చూసి టికెట్ ఇచ్చారన్న గోపాల్ శెట్టి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఉత్తరాఖండ్. పోలింగ్ బూత్లో మహేంద్ర భట్ సెల్ఫీ. గడ్చిరౌలీలో మావోయిస్టుల ఐఈడీ బ్లాస్ట్. భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు. దేశవ్యాప్తంగా ప్రియాంక ప్రచారానికి ప్రణాళికలు. 100 ర్యాలీల్లో పాల్గొనేలా కాంగ్రెస్ సన్నాహాలు. జమ్మూలో 370 ఆర్టికల్ రద్దు చేస్తాం. మమతా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న అమిత్ షా. పేదరికం పేరుతో దోచుకునే కుట్రలు. వారసత్వ రాజకీయాలపై మోదీ సెటైర్లు. కాంగ్రెస్ బటన్లు పనిచేయడం లేదు. ఈవీఎంలపై మహబూబ్ ముఫ్తీ అనుమానం. పుల్వామాపై మోదీ రాజకీయ క్రీడ. జవాన్ల చావులపై ఓట్లేరుకుంటున్నారన్న దీదీ. పేదల డబ్బును కాంగ్రెస్ దోచుకుంది. యుద్ధం ఎలా చేస్తారని స్మృతి ధ్వజం. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై అసద్ ఆగ్రహం. భారత్లో జోక్యం చేసుకునే హక్కు లేదని ఆగ్రహం. సినిమా విడుదలను అడ్డుకునే హక్కు లేదు. మమతా సర్కార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. మరో 10 విమానాలు నిలిపివేత. జెట్ ఎయిర్వేస్ కథ ముగిసినట్లేనంటున్న విశ్లేషకులు. టెర్రరిస్టులపై గర్జించిన తుపాకులు. లిబియా రాజధానిపై సైన్యం పట్టు. వికీలీక్స్ అసాంజ్ అరెస్ట్. బెయిల్ షరతులను ఉల్లంఘించారని తేల్చిన కోర్టు. రాజస్థాన్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం. కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్.